హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? తిన్నారా? ఇది చాక్లెట్ కాఫీ అండి. ఇది చాక్లెట్ కాఫీ భలే సూపర్ సూపర్ టేస్ట్ అండి. నాకైతే భలే ఇష్టం. ఇదైతే నేను ఎప్పుడైనా తాగాలని వేసుకుంటే నేను చేసుకుని తాగుతానండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. చాక్లెట్ మిల్క్ వస్తుందండి. చాక్లెట్ మిల్క్ ఒకటి, ఒక చాక్లెట్ ఏదైనా మీ ఇష్టం చాక్లెట్ అండి. ఒక 2 చాక్లెట్ తీసుకున్నాను. మిల్క్ పౌడర్ అండి. ఇది కోవిడ్ది మిల్క్ పౌడర్ ఒక 2-3 స్పూన్లు కావాలి. మళ్ళీ అంటే కోకో పౌడర్ పొడి వస్తుందండి. కోకో పౌడర్ పొడి. తర్వాత ఏమంటే కార్న్ పౌడర్ అండి. ఇది వైట్ ఉన్నది కార్న్ పౌడరు. ఒక గిన్నెలో అది చాక్లెట్ మిల్క్ ఉందా, చాక్లెట్ మిల్క్ అండి. అది ఒక గిన్నెలో తీసుకోవాలి. లేదు మీరు పాలతోనే చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎందుకంటే ఇది చాక్లెట్ మిల్క్తో చేస్తే ఇంకా బాగా టేస్ట్గా వస్తుంది. పాలతోనే చేసుకోవచ్చులేండి. ఒకసారి చేసి చూపిస్తాను ఎలాగుందని. అవి ఒక ప్యాకెట్ తీసుకున్నాం కదా. ఇదేమంటే మిల్క్ పౌడర్ అండి. 2 స్పూన్లు. తర్వాత ఒక స్పూన్ కాదు, ఒక అర స్పూన్ అంటే ఒక అర స్పూను కార్న్ఫ్లోర్ వేసానండి. ఆ తర్వాత కోకో పౌడరు 2 స్పూన్లు వేసాను. తర్వాత చాక్లెట్ అండి. మీ ఇష్టం, ఏ చాక్లెట్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇంకా మిల్క్ ఇదేంటి డైరీ మిల్క్ అయినా లేకపోతే ఏదైనా స్మూతీ వచ్చే ఏ చాక్లెట్ అయినా మీ ఇష్టం, మీ ఫ్లేవర్ మీకు ఏది నచ్చుతుందో మీకు తాగనాటికి అలాంటిది ఏ చాక్లెట్ అయినా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం అండి. చూడండి నేను మొత్తం బాగా కలుపుతున్నాను. తర్వాత పొయ్యి మీద పెట్టాలండి. పొయ్యి మీద పెట్టేసి, ఎందుకంటే అవి ఉండలు ఉండలుగా ఉంటాయి కదా, అందువల్ల అంటే మీరు పొయ్యి మీద కానీ బాగా కొంచెంసేపు ఉడకనిస్తే అవన్నీ కరిగిపోతుంది. మిల్క్ పౌడర్ కూడా మొత్తం కరిగిపోద్దండి. బాగా సూపర్ అంటే సూపర్ టేస్ట్. మామూలు మనం చాయ్ ఎలాగా ఉడకబెడతామో అలాగా ఉడకనివ్వాలండి, చాయ్ లాగా. మీ ఇష్టం అండి. ఇలా ఉడికిన తర్వాత దాంట్లో మళ్ళీ ఐస్ గడ్డలైనా వేసుకోవచ్చు. ఐస్ గడ్డలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్ అయినా తాగొచ్చు, కూలింగ్ అయినా మీ ఇష్టం. మీకు ఎలా నచ్చుతుందో అలా తాగొచ్చు. కానీ నాకేమిస్తే ఇలాగ వేడి వేడిగా తాగితేనే నాకు చాలా ఇష్టం అండి. వేడి వేడిలో తాగితే చాలా బాగుంటుంది. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు కదా, అందువల్ల నాకైతే ఇది వేడి వేడి తాగడం చాలా ఇష్టం. తర్వాత ఏంటంటే ఇది నెస్లే అండి. నెస్లే అంటే ఒక నెస్లే క్రీమ్ వస్తుంది. అది కొంచెం గార్నిష్కి కొంచెం గ్లాస్కి వేస్తాను. తర్వాత కాఫీ పౌడర్ అండి. కాఫీ పౌడర్ మీ ఇష్టం, ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు. అది కాఫీ పౌడర్ వేసి తర్వాత ఈ చాక్లెట్ దాంట్లో వేసేసి ఇంకా తాగడమే సూపర్ అంటే సూపర్.